కమిషనర్ గారు సార్ పాప అతని భార్యను పోగొట్టుకుని ఆ ఫ్రస్ట్రేషన్ ఏదేదో మాట్లాడుతున్నాడండి. 2 నెలలు లీవ్ శాంక్షన్ చేయండి, వీళ్ళు రెస్ట్ తీసుకుంటాడు. చెప్పాను అలా సార్, నేను ఫ్రస్ట్రేషన్ లో లేను సార్. ఐఎమ్ మెంటల్లీ ఫిజికల్లీ ఆల్ రైట్ సార్, ఆల్ రైట్ సార్. ప్రభుత్వానికి రాష్ట్ర శాంతి భద్రతలు ముఖ్యం. అదృష్టిలో పెట్టుకుని నేరస్తులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. వద్దు సార్, తప్పు సార్. 3 ఎమ్మెల్యేల కోసం 7.5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకూడదు సార్. తప్పు సార్. ఇందులో తాకట్టు పెట్టేదేముందయ్యా? మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? 100 మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి మాత్రం శిక్షించబడకూడదు కదా. మరి అదే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి 3 ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం ఒక దోషిని విడుదల చేస్తున్నాం. దట్స్ ఆల్. తప్పెవరిదో మాకు తెలియదు సార్. రే పోలీసులు, దోషుల్ని అరెస్ట్ చేయండి అని మాకు ఆర్డర్ చేసేది ఎవరు సార్? కమిషనర్ గారు, మీరైనా చెప్పండి. నక్సలైట్లకి మనకి మధ్య పాత పగలేమన్నా ఉన్నాయా? టెర్రరిస్టులకి మనకి మధ్య శత్రుత్వాలు ఏమైనా ఉన్నాయా? గూండాలకి మనకి మధ్య ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి సార్. ఎందుకు వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి అని ఆర్డర్ చేస్తారు సార్? కమిషనర్ మీరేమన్నారు సార్? ఈ సిటీని భాగ్యనగరంలా చూడాలనుంది, సింహాచలం అన్నారు. నేను చేస్తానన్నాను సార్. భాగ్యనగరానికి ముందు ప్రశాంత నగరంగా మార్చాలని దోషుల్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు వదిలేస్తామంటున్నారు. మమ్మల్ని పట్టుకోమని చెప్పడం ఎందుకు? మీరు వదిలేయటం ఎందుకు సార్? ఇల్లు వాకిల్ని, పెళ్ళాం బిడ్డల్ని, ఉన్న ఊరిని, కన్నవారిని అందరినీ వదులుకుని ఆకలి దప్పులతో నిద్రాహారాలు లేకుండా ఊరు గాని ఊరుల్లో, అలవి కాని అడవుల్లో మీరు ఏ పని చెప్తే ఆ పని చేశాం. ప్రాణాలకు తెగించి దుర్మార్గుల్ని పట్టుకున్నాం. అలాంటిది ఇంత సింపుల్ గా మీరు వదిలేయమంటే వదిలేయటానికి నేను ఒప్పుకోను సార్. ఒప్పుకోనటానికి నువ్వెవరమయ్యా? నువ్వు ఒక డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్వి, మరి మేము ప్రభుత్వం. నువ్వేం చెప్తే చెయ్యాలి. నేను పట్టుకోమంటే పట్టుకోవాలి, విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి. మీరు పట్టుకోమంటే పట్టుకోవడానికి, వదిలేయమంటే వదిలేయడానికి నాకేం అభ్యంతరం లేదు సార్. కానీ నేను ఆ క్రిమినల్స్ ని పట్టుకోవడానికి చాలా కోల్పోయాను సార్. అవి ఇచ్చేసి వదిలేయండి. ఓకే, దానికి నష్టపరిహారం ఎంత కావాలో చెప్పు, శాంక్షన్ చేయిస్తా. మంచి వైద్యం కోసం అమెరికా వెళ్తావా చెప్పు, ప్రత్యేక విమానంలో పంపిస్తా. పోనీ పద్మశ్రీ కావాలా, భారతరత్న కావాలా, అర్జున అవార్డు కావాలా, డిసైడ్ చేసుకో, రికమెండ్ చేసేస్తా. ఏమీ వద్దు సార్, నాకేమొద్దు. ఇదేంటయ్యా, ఓ పక్క నుంచేమో బోల్డ్ కోల్పోయానంటావు, పోనీ ఇవన్నీ తీసుకోమంటే వద్దంటావు. ఎట్లాగా నీతో? నా భార్య కావాలి. ప్రాణాలు పోయిన నా భార్యను నాకు అప్పగించండి సార్. నా ప్రాణానికి ప్రాణంగా నాతోనే ఉండి విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న నా ఎస్ఐ సోదరులను తిరిగి బతికించి వాళ్ళ భార్యల పసుపు కుంకాలను తిరిగి తెచ్చేయండి సార్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి అలా మెంటల్ వచ్చేట్టుగా మాట్లాడతావిటే? పాకిస్తాన్ తీవ్రవాదులు మన విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకుపోతుంటే వాళ్ళు కర్రు కట్టినటువంటి తీవ్రవాదులను తెలిసి కూడా వాళ్ళని విడిచిపెట్టి మన ప్రజల్ని మనం కాపాడుకున్నావా లేదా? అంతెందుకు, నిన్నగాక మొన్న కర్ణాటకలో సూపర్ స్టార్ ని నరహంతకుడైనటువంటి వీరప్పన్ 109 రోజులు అడవిలో కూర్చోబెట్టి నానా హింసలు పెడితే ఆ ఉగ్రవాది యొక్క గొంతెమ్మ కోరికలని తీర్చి మన సూపర్ స్టార్ ని మనం తెచ్చుకున్నావా లేదా? 1 2 అలా దేశంలో ఎన్ని లేవా? అరే, 3 ప్రజాప్రతినిధులు, పైగా ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం ఒక నేరస్తుని విడుదల చేస్తుంటే పెద్ద పంచాయతీ చేస్తావే. అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఈ ప్రభుత్వానికి కావాల్సింది ప్రజలు వాళ్ళ సంక్షేమం, ప్రజలు వాళ్ళ సంక్షేమం, అంతేగాని మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు. కమిషనర్ గారు సార్, పాప అతని భార్యను పోగొట్టుకుని ఆ ఫ్రస్ట్రేషన్ ఏదేదో మాట్లాడుతున్నాడండి. 2 నెలలు లీవ్ శాంక్షన్ చేయండి, వీళ్ళు రెస్ట్ తీసుకుంటాడు. చెప్పాను అలా సార్. నేను ఫ్రస్ట్రేషన్ లో లేను సార్. ఐఎమ్ మెంటల్లీ ఫిజికల్లీ ఆల్ రైట్ సార్, ఆల్ రైట్ సార్. ఫ్రస్ట్రేషన్ నాకు కాదు సార్, మీకు. 3 ఎమ్మెల్యేలు చనిపోతే మీ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది, ప్రతిపక్షం వారు అవిశ్వాస తీర్మానం పెడతారు, మీ ప్రభుత్వం పడిపోతుంది, మీ పదవులు పోతాయి, మీరంతా పొలిటికల్ అన్ఎంప్లాయీస్ అవుతారు సార్. అది సార్ మీ భయము, అది సార్. అందుకే వదిలేస్తామంటున్నారు. బట్ నా ఏమది కాదు సార్, నా ఏమది కాదు సార్. ఏమయ్యా కమిషనరు, మాకు ప్రభుత్వం ముఖ్యం,
ప్రభుత్వ పాలసీలు ముఖ్యం, ప్రజల ముఖ్యం, వాళ్ళ సంక్షేమం ముఖ్యం. అన్నిటికంటే మా ప్రభుత్వం పడిపోకుండా ఉండటం మాకు ముఖ్యం. అందుకే ఈ రోజునే నేరస్తుల్ని విడుదల చేస్తున్నాను. సార్ హెలికాప్టర్ రెడీ, సెక్యూరిటీ రెడీ. థ్యాంక్స్ అయ్యా, మీరు ఎవరు రావట్లేదు, అతను నేనే తీసుకెళ్తాను. ఓకే సార్. రావయ్యా. హాయ్ కెప్టెన్. హలో రాజు. సార్ ఫోన్ ఫర్ యూ. బావా, నువ్వు అనుకున్నట్టే జరిగింది బావా. బయలుదేరాం బావా. నీతో ఇంకెవరున్నారు? ఓన్లీ హోమ్ మినిస్టర్. సార్ మీకు ఫోన్ మాట్లాడండి. నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను సార్. చెప్పు. నువ్వు ఆయనకి ఏం జవాబిచ్చినావో ఏమో గాని ఆడు నన్ను దెబ్బ విడిచిపెట్టేసిండు. విడిచిపెట్టారా? అరే ఇంటనే ఉన్నా మస్తుగా. నాయుడు ఓవర్. ఓవర్ ఏం లేదండి, మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు. పైపెచ్చు చాలా హ్యాపీగా క్యాన్వా కూడా ఇచ్చి పంపించాడు. సీతారామరాజు వదిలిపెట్టకుండా మిమ్మల్ని వదిలిపెట్టినట్టయా? ఓవర్. మీలాంటి వారు హోమ్ మినిస్టర్ గా ఉంటే రాష్ట్రంలోని ప్రజలే కాదు సార్, మాలాంటి ఎమ్మెల్యేలు కూడా సేఫ్ గా ఉంటారు సార్. మీ హెల్ప్ ఎప్పుడు మర్చిపోలేను సార్. అదేం అక్కర్లేదు. థ్యాంక్స్ కెప్టెన్. ఇంక నీడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. హెలికాప్టర్ తిప్పాల్సింది హెలికాప్టర్ కాదు హోమ్ మినిస్టర్, గన్. నౌ యు ఆర్ కిడ్నాప్డ్. ఏడు కిడ్నాప్ ఏంటయ్యా? రంగు తిన్నావా? పట్టు వస్త్రంతో పట్టాకత్తిని బదులు పెట్టలేవరా? నీ ప్రభుత్వం దొరస్వామి రాజు లెక్కలు మార్చలేరు. నువ్వు ప్లాన్ వేస్తే దానికి మాస్టర్ ప్లాన్ వేస్తా. నీ వెనకే కాదు, నీ నేడ కింద ఎవరున్నారో నాకు తెలుసు. కొంచెం కింద చూడు. సింహాచలమే కాదు బావా. వాటేసుకోవడం తర్వాత నీ బామ్మర్దిని అప్పచెప్పే లోపు ఎమ్మెల్యే విడిచిపెట్టి హోమ్ మినిస్టర్ని నన్ను కిడ్నాప్ చేసినట్టే. ఎర వేస్తే చాప్ పడుద్ది. ఎమ్మెల్యేలు ఎర అయితే నువ్వు చాప్. ఎమ్మెల్యేలు ఉంటే రాష్ట్రం దాటొచ్చు, నువ్వుంటే దేశమే దాటొచ్చు. ఏంటయ్యా నువ్వు అనేది? అర్థం కాలేదా? రే హోము, నా చెల్లి అందరూ సింగపూర్ చేరుకున్నారు. మేము కూడా అక్కడ చేరుకోవాలిగా. బావా, ఆ? నాకు పాస్పోర్ట్ లేదు కదా. నాకు మాత్రం ఉందా ఏంటి? మనకు పాస్పోర్ట్ అవసరంలే. మన హోమ్ చేరుకోవడానికి ఈ హోమ్ ఉంటే చాలు. ఏంటలా చూస్తున్నావు? ఏర్పాట్లు చేయి. అది కూడా నేనే చెప్పాలా? కాందార్లో జరిగింది టీవీలో పేపర్లో చదవలే? అదే పద్ధతి. మనం హోమ్ చేరే వరకు స్పెషల్ సెక్యూరిటీ, స్పెషల్ ఫ్లైట్. నువ్వు ముందు ఎరా. ప్రభావం వదిలే, లేకపోతే ఈ మినిస్టర్ తోసేస్తాను. నా గురించి ఆలోచించకయ్యా. రండి సార్. వద్దు సింహాచలం, నా గురించి వదిలేసాయి. కొంచెం వాళ్ళు పట్టుకోవయ్యా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళావు. మీరు మాకు ముఖ్యం సార్, మీకు మీ ప్రభుత్వం ముఖ్యం. మీరు పడిపోతే మీ ప్రభుత్వం పడిపోతుంది. రండి సార్. పక్కలో ప్రభుత్వం వదిలేసేవయ్యా. నేను తెస్తే 100 మంది పుట్టుకొస్తారు. ముందు వాళ్ళు పట్టుకోవయ్యా, వాళ్ళు పారిపోతున్నారు. సింహాచలం వెళ్ళు. మిమ్మల్ని కాపాడటమే నా డ్యూటీ. నన్ను కాపాడటం కాదయ్యా, దేశాన్ని రక్షించడం కోసం ముందు వాళ్ళని పట్టుకో. రండి సార్. నన్ను కానీ ఇటు సెలవుపోతే నేనే చేతులు చేస్తా. వెళ్ళిపోతున్నారయ్యా, వెళ్ళిపోతున్నారయ్యా, వెళ్ళిపోతున్నారయ్యా. వాళ్ళు పట్టుకోవయ్యా. సింహాచలం వెళ్ళిపోతున్నారయ్యా.
ఎక్కువన్